హాయ్, నేను మీ లక్ష్మిని అండి. ఈరోజు మనం స్వీట్ కార్న్ వడలు మన వీడియోలో చేద్దామండి. ఇవి ఎలా చేయాలనో చూపిస్తాను. దీనిలకు ఏమేమి ఐటమ్స్ కావాలనో చూపిస్తానండి. ఇవి 3 స్వీట్ కార్న్. ఇవి అంత పైన పొట్టంతా తీసేసి మనం నీట్గా క్లీన్ చేసుకొని ఇలాగా ఒక లైన్ కానీ 2 లైన్లు కానీ ఇలాగ ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకుంటే మనకు ఈ గింజలన్నీ ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, ఇదిగో ఇలా వచ్చేస్తాయి అన్నీ. మనం ఇలా గింజలన్నీ తీసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా నీట్గా వచ్చినావో. ఇలాగ అన్నీ తీసేసుకొని నీట్గా మొత్తం తీసేసుకొని మనం చూడండి మంచిగా ఈ గింజలన్నీ క్లీన్గా వచ్చినాయి. ఒక మిక్సీ జార్ తీసుకొని 5 పచ్చిమిర్చి, 1 స్పూను సాల్ట్ వేసుకొని ఇవి కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుందాం. పట్టుకొని తర్వాత స్వీట్ కార్న్ వేసేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం మామూలుగా మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇట్లా కచ్చపచ్చగా పట్టుకోవాలి. మెత్తగా ఉంటే వడలు మనకు మంచిగా రావు. ఇలాగ అన్నీ పట్టేసుకొని మరొక వాయి కూడా పట్టేసుకుందాం. ఇలాగ మొత్తం పట్టేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్ల బియ్యం పిండి. ఈ బియ్యం పిండి వేసుకుంటే మనకు వడలు క్రిస్పీగా టేస్ట్గా ఉంటాయి. శనగపిండి కూడా మనకు తీయగా లేకుండా టేస్ట్ బాగా వస్తుంది. 1 ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అల్లం ముక్కలు సన్నగా కట్ చేసినవి, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను మిరియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని 1/2 స్పూను పసుపు ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలిసిపోయేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని పొయ్యి మీద ఒక బాండి పెట్టి నూనె పోసేసుకొని ఇది కాగిన తర్వాత మనం కావలసినంత ఉండ తీసుకొని చేతికి కొంచెం తడి చేసుకొని ఇలాగ మనకు కావాల్సినంత పెద్దగా కానీ చిన్నగా కానీ మనకి ఎంత కావాలంటే అంత చేసుకొని నూనెలో వేసేసుకోవడం. ఇలాగ కొంతమంది అయితే పీట మీద ఒక ప్లాస్టిక్ పేపర్ వేసి చేసుకుంటారు. కొంతమంది తడిబట్ట వేసేసి కూడా చేసుకుంటారు. కొంతమంది కుడి చేతనే వాళ్ళు ఇలాగ కావాల్సినంత ఉండ తీసుకొని చేసి వేస్తుంటారు. మాకైతే ఇలాగ అలవాటు. మీకు ఎలా అలవాటు ఉంటే అలాగ చేసుకోండి. ఇలాగ అన్నీ చేసేసుకొని బాగా మనకు వేగిన తర్వాత తీసేసుకోవడమే. ఇవి ఎలా చేసుకున్నా బాగానే ఉంటాయి కదండి. ఓలు కావాలంటే ఓలు కూడా పెట్టేసుకోండి. ఇలాగ అన్నీ చేసేసుకొని మరొక వాయి కూడా వేసుకుందాం. ఇంకొక వాయి కూడా వేసేసుకుందాం. ఇలాగా చూడండి ఎంత బాగా వచ్చినావో. మరొక వాయి కూడా అయిపోయిందండి. ఈ వడలు ఈ టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. పల్లి పచ్చడి కంటే కూడా టమాటా పచ్చడి టేస్ట్ బాగుంటుంది దీనికి, ఈ వడలకు. చూడండి పైన కరకరం అని లోపల మంచిగా వేగి మనకు టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్కు సపోర్ట్ చేయండి.